హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో కంప్లీట్ కొన్ని అప్డేట్స్ లేక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుందాం అనుకున్నాను. అప్డేట్స్ అంటే కళ్యాణ్ ఇంకా తనుజ రిలేటెడే, కానీ వాళ్ళది ఇన్ఫర్మేషన్ అనేది కాదు. అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ వాటి గురించి కాదు, వేరే అప్డేట్స్ అనేది. సో నేను నిన్నటి నుంచే సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ అనేది చూస్తున్నానండి, ఏఐ ఎడిటెడ్వి. సో వాళ్ళిద్దరిది కలిపింది కాదు. సో కళ్యాణ్‌ది ఒక అమ్మాయితో దిగిన ఫోటో అది నేను చూసినప్పుడు షాక్ అయిపోయా. ఏంటబ్బా! కళ్యాణ్ ఎవరితో దిగాడు ఇంత క్లోజ్‌గా అని చెప్పి షాక్ అయ్యా. తర్వాత కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత అడ్మిన్‌కి నేను సెపరేట్‌గా డీఎం చేయడం జరిగింది. సో తను చెప్పింది ఏంటంటే అది ఏఐ ఎడిట్ చేసి పిక్ పెట్టాడంట. సో తను కూడా కళ్యాణ్ ఫ్యానే. సో నేను కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇంకా తనుజ ఫ్యాన్స్‌కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా ఏ రిలేటెడ్ పిక్స్ పెట్టకండి. నెగెటివ్ అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ వేరే అమ్మాయితో పెట్టారు. సో ఇక్కడ తనుజ ఫ్రెండ్ అంటున్నాడు, మళ్ళీ ఇక్కడ బయట ఏం లేదంటున్నాడు, మళ్ళీ అమ్మాయితో అంత క్లోజ్‌గా ఫోటోస్ దిగాడు అని చెప్పి నెగెటివ్ అవుతుంది కదా! సో అలా ఏఐ ఎడిటెడ్ పిక్స్ అని వాళ్ళ ఫ్యాన్ అని చెప్పి పెట్టుకున్నారు. కానీ అది నెగెటివ్ అయ్యేది కళ్యాణ్ కదండీ! కొంచెం ఆలోచించుకుని ఫోటోస్ అనేది పెట్టండి వేరే అమ్మాయిలతో అలా ఏఐ ఎడిటెడ్‌వి ప్లీజ్. అండ్ ఈవెన్ తనుజ రిలేటెడ్ కూడా కొన్ని పిక్స్ అనేది నేను చూసాను. నిన్నటి నుంచి చాలా వైరల్ అయిపోతున్నాయి అవి పిక్స్ అన్నీ. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏఐగా అంత నార్మల్‌గా అట్లా ఎడిట్ అయితే మొత్తం అంత ఘోరంగా ఎడిట్ అయితే చేయకండి. నార్మల్‌గా చేయండి, కానీ మరీ ఇంత ఘోరంగా అయితే పిక్స్ అనేది మాత్రం ప్లీజ్ అండి, ప్లీజ్ ఎడిట్ మాత్రం చెయ్యకండి. ఎందుకంటే అక్కడ నెగెటివ్ అయ్యేది కళ్యాణ్ ఇంకా తనుజనే అండి. మీరు ఫాన్స్ అయ్యుండి ఇలా చేస్తే ఎలా చెప్పండి? మళ్ళీ వేరే వాళ్ళు చేస్తే మనం అంటాం కదా! మా వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని. ఫాన్స్ అయ్యుండి అలా పెడితే బాగుండదు కదండీ! కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను కొత్తగా చూసినాను. మీకు కళ్యాణ్ ఇంకా తనుజ రిలేటెడ్ బిగ్ బాస్‌వి క్లిప్స్ కావాలంటే అన్‌సీన్‌లో కొన్ని ఉంటాయి, ఎపిసోడ్‌లో కొన్ని ఉంటాయి. ఇంకా కొన్ని కొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఛానల్స్‌లో పెడుతూ ఉంటారు వాళ్ళవి. ఈవెన్ నా ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో కూడా నేను 2, 3 వీడియోస్ అనేది పెట్టాను. ఇంకా నేను టెలిగ్రామ్‌ది ఇస్తాను. అందులో కొన్నే ఉంటాయి క్లిప్స్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏం ట్రెండ్ స్టార్ట్ చేశారంటే, ఎవరైతే కళ్యాణ్ ఇంకా తనుజ ఫ్యాన్సో నాకు తెలీదు ఎవరో, వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నారు లైవ్ కంటెంట్ అంతా. అది నేను లిటరల్లీ షాక్ అండి. నేను నార్మల్‌గా మెసేజ్ చేశాను వాళ్ళకి. బిగ్ బాస్‌వి కళ్యాణ్ ఇంకా తనుజ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ దొరుకుతాయా అని చెప్పి చేస్తే, ఒక్కళ్ళైతే 3000 అని చెప్పారు. ఓన్లీ క్లిప్స్. ఎందుకండి 3000 పెట్టి చెప్పండి. మనం మిడిల్ క్లాస్ 3000 పెడితే ఎన్ని డ్రెసెస్ అన్న ఎన్ని వస్తాయి ఐటెమ్స్ మనకి. 3000 అనేదైతే కంప్లీట్‌గా వేస్ట్ చేయకండి. అంతగా కావాలంటే మనం ఏం చేద్దాం, నార్మల్‌గా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా! దాన్ని చూసి రివ్యూ చేసుకొని ఆ మూమెంట్‌ని రిలీవ్ చేద్దాం. సో అలాంటివి మాత్రం డబ్బులు పెట్టి ఖర్చు మాత్రం చెయ్యకండి. ఇంకొక ఛానల్ చూసాను నేను. సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నారు. దాని కింద టెలిగ్రామ్ లింక్ అనేది చెప్పి అందులో పెయిడ్ కంటెంట్ అని చెప్తున్నారు. అది లిటరల్లీ 600 అండి. 600 ఓన్లీ కళ్యాణ్, తనుజ పిక్స్ అయితే 600 రూపీస్ అంట. ఈవెన్ కళ్యాణ్ ఇంకా తనుజ కూడా నచ్చదండి. మొన్న నేనొకటి ఫ్యాన్ అనేది ఒక కళ్యాణ్‌ది ఫోటో తీస్తే, దానికి ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను, అంత కష్టపడి చేసిన అది దేనితోనో చేశారు. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు, నేను చూడలేదు. దానికే కళ్యాణ్ చెప్పండి, నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను అని చెప్పి. ఇప్పుడు కళ్యాణ్ ఇంకా తనుజకి తెలిస్తే ఎంత బాధపడతారండి చెప్పండి మీరైనా. మా వీడియోస్ చూడడం కోసం ఇన్ని డబ్బులు పెట్టి తీసుకుంటున్నారని అని చెప్పేసి. ప్లీజ్ మనీ పే చేసి మాత్రం వాళ్ళ రిలేటెడ్ కంటెంట్ అనేది మాత్రం కొనకండి. అంతగా కావాలంటే నా దగ్గర ఉన్న వీడియోస్ అనేది కొన్ని నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఆల్రెడీ 3, 4 పోస్ట్ చేశాను. అక్కడ చూడండి. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్‌ది, అక్కడెళ్ళి చూడండి. నేను టైం దొరికినప్పుడల్లా అందులో క్లిప్స్ అనేది యాడ్ చేశాను. కొన్ని ఇష్యూస్ వస్తాయండి ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేసినా. ఈ ఛానల్ అప్లోడ్ చేసినా ఇంత కష్టపడి చేసుకున్నాం కదండీ మనం ఛానల్ అనేది. మళ్ళీ దానివల్ల ఆ ఛానల్ అనేది పోవడం మంచిగుండదు కదా! అందుకే నేను క్లిప్స్ యాడ్ చేయట్లేదు. సో ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ వీడియో ఏం చేద్దామంటే, వీడియో కింద కమెంట్స్ మీకేవైతే క్వెషన్స్ ఉన్నాయో కళ్యాణ్, తనుజ రిలేటెడ్‌వి, బిగ్ బాస్ మూమెంట్స్‌లో మీకు ఏం నచ్చిందని అడగడం, మీకేది నచ్చిందా అని చెప్పేసి అలాంటి కమెంట్స్ అన్నీ రాయండి. కమెంట్స్ అన్నీ మెన్షన్ చేయండి. క్వెషన్స్ అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇందులో వచ్చిన కమెంట్స్ అన్నిటికి క్వెషన్స్ ఏదైతే మంచి కమెంట్స్ ఉన్నాయో, మంచి క్వెషన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ అండి, నెగెటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. నేను ఎంత హ్యాపీ అంటే, నాకు ఏదైతే ఛానల్‌లో ఇప్పటి వరకు కమెంట్స్ వచ్చినాయో అన్ని పాజిటివ్ కమెంట్స్, కొన్ని నెగ్లెక్ట్ చేస్తాను నేను. అన్ని పాజిటివ్ అంటే పాజిటివ్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను.
సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, క్వశ్చన్స్ అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు షేర్ చేయండి. మీకున్న క్వశ్చన్స్ అన్నీ కింద పోస్ట్ చేయండి కామెంట్ సెషన్లో. ఏదైతే యూనిక్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏదైతే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో మొత్తం Q&A సెషన్ అండ్ ఇంకేదైనా నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు షేర్ చేస్తాను. ఇంకొకటి అలర్ట్ ఏంటంటే, ప్లీజ్ మనీ తీసుకొని వాళ్ళ క్లిప్స్ అనేది పర్చేస్ చేయకండి. కావాలంటే చిన్న చిన్న క్లిప్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, నేను యాడ్ చేస్తూ ఉంటాను నా ఇన్స్టాగ్రామ్లో, అక్కడ చూడండి. కానీ ప్లీజ్ డబ్బులు పెట్టి అయితే కొనకండి. ఎందుకంటే ఆ డబ్బులతో మనం చాలా వస్తువులు కొనుక్కోవచ్చు. అదొకటి చెప్దాం అనుకున్నా. ఇంకోటి ఎడిటెడ్వి సపరేట్గా వాళ్ళ వేరే అమ్మాయిలతో అట్లా తినది వేరే అబ్బాయి అలా మాత్రం చెయ్యకండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ నిన్నటి నుంచి చాలా కొంచెం నెగిటివిటీ అనేది తగ్గింది. ఇలా ఇంకా నెగిటివిటీ మొత్తం తగ్గాలి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.